లో ఉన్న వాళ్ళే పరలోక రాజ్యానికి ప్రవేశించబడతారు. ఎక్కడికి? దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు, దేవునిలో ఎదిగేవాళ్ళు, కృతజ్ఞత మనసు ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నవాళ్ళు, మోకరించి ప్రార్థన చేసే బలం ఉన్నవాళ్ళు ఎన్నటికీ ఎప్పటికీ త్రావనే స్ట్రైట్గా వెళ్ళిపోతారు, కానీ అటు ఇటు తిరగరు. ఆయన చిత్తానుసారంగా అప్పుడు యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, చాట నా చేతుల్లో ఉంది, గట్టి గింజలే ఉంటాయి కానీ ఓటి గింజలు ఉండవని. చాట జరిగినప్పుడు తాలు గింజలేంటి ఓటి గింజలేంటి అప్పుడు తెలిసిద్ది. హలో చెప్పండి, హల్లెలూయా. తాలు గింజలేంటి గట్టి గింజలేంటి గోధుమలేంటి అని అప్పుడు తెలిసిద్ది. చాట నా చేతిలో ఉంది, ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి నేను జీతం ఇవ్వబోతున్నాను, మీరు ఎవరో ప్రశ్నించొద్దు, నా చిత్తానుసారంగా ప్రతి మనుషుడు నడుస్తాడని. దేవునిలో చిత్తంలో మనం ఉన్నాం కనుక, దేవుని దయలో మనం ఉన్నాం కనుక, ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నాం కనుక ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాం. చాలామందికి కృతజ్ఞత మనసు ఉండదు. ఎవరికి? చాలామందికి కృతజ్ఞత మనసు ఉండదు. 10 మంది కుష్ఠవ్యాధికి సంబంధించిన వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను బాగు చేయ అని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత పలానా చోటకి వెళ్తే మీరు స్వస్థత పడతారని చెప్పి యేసుప్రభు అన్న తర్వాత 10 మంది వెళతారు. 10 మంది వెళ్ళినప్పుడు తర్వాత ఒక్కడు మాత్రమే తిరిగి వస్తాడు. ఎక్కడికి? యేసుప్రభు దగ్గరికి ఒక్కడు మాత్రమే వస్తాడు. అరే నీతో పాటు 10 మంది వెళ్ళారు కదా, మరి 9 మంది ఎక్కడా, నువ్వు ఒక్కడవే వచ్చావు కదా అని చెప్పి యేసుప్రభు ప్రశ్నించగా అతను అంటాడు, అయ్యా వాళ్ళతో నాకు సంబంధం లేదయ్యా, వాళ్ళకి కృతజ్ఞత మనసు లేని వాళ్ళయ్యా, నేను నీకు స్తుతులు అర్పించడానికి, నేను గణపరచడానికి, నీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను తిరిగి నీ దగ్గరికి వచ్చినున్నానని చెప్పి థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఆయన ఘనపరిచి తిరిగి వెళ్ళిపోయాడు. కృతజ్ఞత మనసు చాలామందికి ఉండదు. దేవుడు మన పక్షాన ఏం చేశాడు, దేవుడు పట్ల మనకి ఒక స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఒక స్థితికి వచ్చిన తర్వాత ఏం చేశాడు, మనం ఆ కృతజ్ఞత మనసు పోగొట్టుకోకుండా దేవునికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలని చెప్పి మనకి గుర్తుండాలి. అవునా కదా? గుర్తుండాలి. ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోతున్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి లేపి వాళ్ళు మంచిగా వాళ్ళ గాయాలు తుడిచి వాటర్ తాపి అంబులెన్స్కి పిలిపించి హాస్పిటల్ ప్రయాణంలో పంపించిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏమంటారంటే, అయ్యా నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోనయ్యా, థ్యాంక్స్ అయ్యా అని అంటారు. అంటారా అంటారు. తర్వాత థ్యాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, అమ్మో నేను చేసిన మంచి విషయం కదా, అందుకే నాకు థ్యాంక్స్ చెప్పాడు, శుభాకాంక్షలు చెప్పాడని చెప్పి వాళ్ళు కనపరుస్తారు వాళ్ళని. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నువ్వు దిగజారే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నా ఆయన్ని పట్టుకొనే ఉండాలి, కానీ చెయ్యి విడిచిపెట్టే స్థితికి వెళ్ళకూడదు. మనం భార్యాభర్తలు మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెయ్యి విడిచిపెడితే, భార్య కానీ భర్త కానీ చెయ్యి విడిచిపెడితే వాళ్ళకి ఎంత బాధ వేసిద్దా ఏదా? నన్ను మోసం చేశాడు కదా, నన్ను మోసం చేసింది కదా. లేదా మీ కన్న బిడ్డలు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా చేయి విడిచినప్పుడు, నేను ఎంత నమ్మాను ఇతన్ని, ఎంత చేశాను, ఇతను నాకు ద్రోహం చేశాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి చాలామంది అంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తారు. ఏమని? వ్యాధిలోనైనా, బాధలోనైనా, సంతోషంలోనైనా, కష్టంలోనైనా, ఏ విషయంలోనైనా నేను చేయి విడిచిపెట్టనని, దుఃఖంలో, బాధలో, చింతలో, వ్యాధిలో ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటానని భార్యాభర్తలు ప్రమాణాలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు లేకపోతే ఒక 5 సంవత్సరాలు అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత తిడిపోయి, లేదా ఒక 50 సంవత్సరాలు అనుకోండి, 50 సంవత్సరాల తర్వాత తిడిపోయిన తర్వాత పిల్లలు కానీ అంతా అయిపోయిన తర్వాత భార్య కానీ భర్త కానీ మోసం చేస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటారా, బాధగా ఉంటారా? చెప్పాలందరూ సంతోషంగా ఉంటారా, బాధగా ఉంటారు? అందరికి చెప్పుకుంటారు, ఆ టేషన్లకి, ఈ కోట్లకి, ఆడికి, నా భార్య నన్ను మోసం చేసిందయ్యా, నా భర్త నన్ను మోసం చేశారయ్యా, లేదా నా కన్నబిడ్డలు నన్ను మోసం చేశారయ్యా, నా ఆస్తి రాపిచ్చుకొని నేను చూసుకుంటానని అదని ఇదని కోతలు కూసారయ్యా, నన్ను వదిలేశారయ్యా, నన్ను చేయి విడిచిపెట్టారయ్యా అని బాధపడతారు, చింతపడతారు. అలాగునే దేవుడు మనకి ఒక దీనమైన స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన తర్వాత, నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఒకవేళ వచ్చిందనుకో కొన్ని శోధనలు వస్తాయి, ఒకవేళ వచ్చినాయి అనుకో మన అవిధేయతను బట్టే వస్తాయి. ఎన్ని వచ్చినా, ఎన్ని రాకపోయినా, ఎంత సంతోషం వచ్చినా, సంతోషం రాకపోయినా ఆయన చెయ్యి మనం పట్టుకుంటే నిత్య రాజ్యానికి దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఆయన చెయ్యి పట్టుకుంటే నిత్య రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎందుకమ్మా ఆయన చెయ్యి పట్టుకుంటే నిజంగా మనం వెళ్తామా అని చెప్పి మీరు అనొచ్చు. కృతజ్ఞత అనేది మర్చిపోకూడదు ప్రతి మనుషుడు. కానీ కృతజ్ఞత ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనలో దురాత్మ ప్రవేశించబడుతుంది. ఏం పడిద్ది? దురాత్మ. ఒక దీనమైన స్థితిలో, ఒక భయంకరమైన వ్యాధిలో ఆత్మీయ తండ్రి ప్రార్థన చేయగా, సేవకుడు ప్రార్థన చేయగా, దేవుడు స్వస్థపరచగా, నేను ఉపదేశంతో నిన్ను బలపరిచి, నిన్ను బలపరిచి ప్రార్థనలో కావచ్చు, పరిశుద్ధాత్మలో కావచ్చు, వాక్య సందేశం ద్వారా ఏ విషయంలో నిన్ను బలపరిచి ఒక దీనమైన స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన దేవుడిని, సేవకుల్ని నువ్వేం చేయాలి? పట్టుకొని ఉండాలి. ఏం చేయాలి? పట్టుకొని ఉండాలి. ఎంత నిందలన్నా రాని, ఎంత అవమానాలన్నా రాని, నీ కుటుంబంలో శోధనలన్నా రాని, నీ బిడ్డలు నీ మాట వినకపోని, నీ ఇంట్లో అప్పులు పాలవని, ఏదైనా కానీ ఆయన చెయ్యి ఇడిచిపెట్టకపోతే నిత్య రాజ్యానికి నువ్వు వారసులు మాత్రమే కాకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు భక్తుడికి భయంకరమైన శోధనలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? భయంకరమైన శోధనలు వచ్చినాయి దావీదు భక్తుడికి. దావీదు ఒక మంచి నేమ్, ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర. ఏంటది మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి. నా హృదయానుసారుడు అన్నాడు. ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. హృదయం అంటే ఏంటి? పక్కన వాళ్ళు హృదయాన్ని మనం గెలుచుకోవాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏ టేస్ట్ అయితే ఇష్టమో, వాళ్ళకి ఏ కూర అయితే ఇష్టమో, వాళ్ళకి ఏ ఫుడ్ అయితే ఇష్టమో, వాళ్ళకి ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టమో, ప్రతిదీ వాళ్ళ ఇష్టాన్నే మన ఇష్టంగా మార్చుకోవటం. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుంది? వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. వాళ్ళ ఇష్టాన్నే మన ఇష్టంగా మార్చుకోవటం. ఎదుటి వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఏ కలర్ ఇష్టం, ఏ ఇల్లు ఇష్టం, వాళ్ళు ఎలా ఉంటే ఇష్టపడతారు, వాళ్ళు ఏ ఫుడ్ తింటే ఇష్టపడతారు, వాళ్ళు ఎలా వస్త్రాలు ధరించుకుంటే ఇష్టపడతారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది అన్యాయం, ఇది న్యాయం అని తెలుసుకొని వాళ్ళ బాటలో నడిచేవాళ్ళు వాళ్ళని ఏమంటారంటే, ఈ అమ్మాయి నా మైండ్ సెట్ కనుగొంది, ఈ అబ్బాయి నాకు మైండ్ సెట్ కనుగొన్నాడు, నా ఇష్టాలే అతని ఇష్టాలే నాయని. అట్లాగనే దావీదు భక్తుడు కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు, నా హృదయానుసారుడని. ఏమని? నా హృదయానుసారుడని. కీర్తనల గ్రంథం 57 అధ్యాయం, కీర్తనలు 57 మొదటి నుంచి చదువుకుందాం. 1వ అధ్యాయం నుంచి. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణ జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజోచి ఉన్నాను. దావీదు భక్తుడు చెప్తున్నాడు 57వ కీర్తనలో. కీర్తన గ్రంథం 150 అధ్యాయాలు ఉంటే సగం 100కు పైగానే దావీదు భక్తుడు రాశాడు. 57 అధ్యాయంలో ఆయనకు భయంకరమైన శోధన వచ్చింది. ఏమొచ్చింది? భయంకరమైన శోధన వచ్చింది. సౌలు అతన్ని వెంటాడుతున్నప్పుడు, సౌలు తన చంపేసేటప్పుడు, సౌలు అతన్ని హతమార్చడానికి ఆయనకి ప్రయత్నిస్తున్నప్పుడు ఎడారుల్లో, అడవుల్లో తిరుగుతున్నాడు. దేవుని అభిషేకం పొందినవాడే దావీదు. ఒక ఉన్నతమైన స్థితికి ఇంకా రాబోతున్నాడు ఇంకా కొన్ని క్షణాల్లో. అదే ఒక సామెత ఉంటుంది, నాశనానికి ముందు ఏం జరిగిద్ది చెప్పాలందరూ. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అలాగనే సౌల్లో ప్రవేశించబడింది దేవుని ఆత్మ, పోయి దురాత్మ ప్రవేశించిందంట. సమూయేలు గ్రంథంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని ఆత్మ తొలగిపోయి సౌలుకి దురాత్మ ప్రవేశించబడినప్పుడు దావీదుని పొగుడుతున్నారేంటి? 10,000 జై జయమని చెప్పి పొగుడుతున్నారేంటి? నాకు 1000 రావటం ఏంటి అని ఆయనకి ఈర్ష్య పుట్టి దావీదును చంపాలని అడవుల్లో, ఎడారుల్లో వెళుతున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవటం ఏంటంటే, దావీదు ఒక దెబ్బకి అతను చంపేయగలం. అర్థమవుతుందా? గొలియాతుని చంపిన దావీదు, సౌలు ఒక లెక్క. గొలియాతునే చంపకుండా దాక్కున్నాడు. ఎవరు? సౌలు. గొలియాతుని చంపకుండా సౌలు దాక్కున్నప్పుడు, చిన్నవాడిగా ఉన్నప్పుడు దావీదు ఒక రాయితోనే పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద ప్రవేశించబడినప్పుడు గొలియాతుని ఒక్క దెబ్బతో చంపాడు. సౌలుని చంపొచ్చు, సౌలు ఈజీ, సౌలు సింపులే. కానీ అభిషేకించబడినాడు కదా, సౌలు అభిషేకించబడినాడు కదా, అతను నేను చంపడానికి యోగ్యుణ్ణి కాదని దావీదు శ్రమలలో, దుఃఖాల్లో, శోధనలో, బాధల్లో, కష్టాల్లో, కన్నెల్లో
ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఎడారుల్లో అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు అక్కడ దేవుణ్ణి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదువుదాం. 57వ అధ్యాయం కీర్తనల గ్రంథం మొదటి నుంచి చదువుదాం. మళ్ళీ, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణ జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణ జోచి ఉన్నాను. నీ రెక్కలు, ఏ రెక్కలు? నీ రెక్కలు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు బిడ్డల్ని, రెక్కలు కష్టపడి రెక్కలు వెయ్యి నేను సంపాదించి నిన్ను పోషించి నిన్ను చదివించి ఒక స్థితికి తీసుకొస్తే రా నువ్వు నన్ను కొడతావా అని చెప్పి తల్లిదండ్రులు అంటారంటారా? మా ఊర్లో అంటారు, ప్రతి వాళ్ళు అంటారు. ఎవరన్నా మా పిల్లలకి తల్లిదండ్రులు గొడవ వస్తే, నా రెక్కల కష్టంతో నేను పోషించానురా, నేను బాగుపరిచానురా, ఒక మంచి ఇల్లు కట్టించానురా, నీకు పెళ్లి చేశానురా, నీ బిడ్డలు చదివించాను అని చెప్పి రెక్కల కష్టంతో, నా రెక్కల నీళ్ళలో ఉన్న వరకేరా నువ్వు అట్లా ఉంది, నువ్వు అలా జీవించిందని చాలామంది అంటారు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? మనుషుల రెక్కల దగ్గర కాదు నేను వెళ్ళేది, దేవుని రెక్కల కింద నేను ఉంటున్నాను. ఆయన శరణు జోచిని ఉన్నాను. ఆయన స్తుతులు అర్పించేది నేనే, ఆయన గణపరిచేది నేనే, కానీ నన్ను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళ రెక్కల కింది వీళ్ళ రెక్కల కింది వెళ్ళి నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నా కోసం ప్రార్థన చేయి, నా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నాకు న్యాయం తీర్చడానికి నువ్వు రా, నా న్యాయం చెప్పు, మా భార్య భర్తకు న్యాయం చెప్పు, మా తల్లిదండ్రులకు న్యాయం చెప్దురా అని చెప్పి చాలామంది రెక్కల కిందకి, మనుషులు రెక్కల కిందకి వెళతారు. కానీ దావీదుకి అనేక మంది రాజులు తెలుసు, అనేక మంది శతాధిపతులు తెలుసు, అనేక మంది తెలుసు. కానీ దావీదు ఎవరి రెక్కల కిందకి వెళ్ళాడు? దేవుని రెక్కల కింద. ఎంతనో ఉన్నాయి, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దావీదుకు ఒకటే జ్ఞాపకం వచ్చింది, వాళ్ళ ఇళ్ళ రెక్కల క్రిందకి వెళితే నాకు జయం కలగదు, నా ఆపదలు తొలగిపోవు. ఆయన రెక్కల క్రిందకి వెళితేనే నా ఆపదలు తొలగిపోతాయి అని చెప్పి దావీదు గ్రహించాడు. ఈరోజు మనం ఎవరి రెక్కల కిందకి వెళ్తున్నాం? ఎవరిని ఆశ్రయించుతున్నాం మనం? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథం 32. వారు నా నోటి మాట విచారణ చేయక పరో బలము చేత తమ్ము తాము బలపరుచుకున్నకై ఐగుప్తు నీడన శరణ జోచి ఐగుప్తుకి ప్రయాణం చేయటానికి సెట్ అయ్యారంట, అంటే నిర్ణయించుకున్నారు. దేవుడు అన్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో, నేను దేని గురించి అయితే వాక్యోపదేశం చెప్పానో, నేను దేని గురించి అయితే దేవుని మాటలు చెప్పానో, యెషయా ప్రవక్త దేని గురించి చెప్తున్నానో, దేని గురించి మంచి చెడ్డ, న్యాయం అన్యాయం, ఇది బాగు ఇది ఓగు అని చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించలేదు, విచారణ చేయలేదు. ఏం చేయలేదు? విచారణ చేయలేదు. కోర్టులో మనం ప్రవేశించిన తర్వాత, కోర్టుకి వెళ్ళిన తర్వాత, మనం ప్రవేశించబడిన తర్వాత విచారణ చేస్తారు. చేస్తారా? చేయరా? చేస్తారు. ఏమని చేస్తారు? విచారణ. నువ్వు ఎక్కడ కోల్పోయావు, నువ్వు ఎక్కడ దన్నావు, మీ భార్యని, మీ తల్లిదండ్రులు ఆడదన్నావు, దేని దగ్గర దన్నావు, ఎక్కడ దన్నావు అని చెప్పి పెద్దలు 2 3 సాక్ష్యాలు పెట్టించి మాట్లాడుతుంటారు. విచారణ భౌతిక సంబంధించిందైతే అది లోక సంబంధమైన విచారణ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పింది ప్రతిదీ కూడా విచారణ చేయలేదు, వాళ్ళు గ్రహించలేదు. వాక్యం అనే ఉపదేశం, ఆత్మీయత అనేది, పరిశుద్ధాత్మ అనుభవం అనేది, అపోస్తులు పునాది అనేది ఎక్కడా ఏంటి అని విచారణ చేయకుండా వాళ్ళు ఐగుప్తు నీడలోకి వెళ్ళారు, ప్రయాణం చేయొచ్చు వెళ్తున్నారంట. ఎక్కడికి? ఐగుప్తు అంటే ఏంటి? మోషే సినిమా చూసారా? చెప్పాలందరూ. ఐగుప్తు అంటే ఏంటి? లోక సంబంధించిన విషయం. అది ఏంటది? లోక సంబంధించిన విషయం. లోకంలో ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సుఖాలు ఎన్ని ఉన్నాయో, ఐగుప్తులో అన్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది ఐగుప్తులో. యాకోబు సంతతి వెళ్ళిన తర్వాత, యోసేపు మరణించిన తర్వాత అక్కడున్న ప్రజలకి అన్యాయం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకి ఏం జరిగింది? అన్యాయం జరిగింది. ఏంటమ్మా అన్యాయం అని చెప్పి మీరు అడగవచ్చు. యోసేపు ప్రధానిగా ఉన్నప్పుడు యాకోబు 72 మంది తీసుకొని ఐగుప్తు ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నంతకాలం, వాళ్ళు జీవించినంతకాలం, వాళ్ళ ప్రాణాలతో ఉన్నంతకాలం మంచిగానే ఐగుప్తులో మంచిగానే జీవించారు. తర్వాత యోసేపు ఎవరో తెలియని వ్యక్తి ఫరో అయ్యాడు. ఏమయ్యాడు?
ఫరో అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుగుతున్నారని, ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని, వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడని, దేవుడే కార్యాలు చేస్తాడని చెప్పి మగపిల్లల్ని ఎక్కువగా కంటున్నారని చెప్పి అన్యాయం చేశారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి అన్యాయం చేశారు. వాళ్ళ మగ బిడ్డలను చంపివేయటం, ఆడవాళ్ళని పాడు చేయటం, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. విగ్రహారాధన, వ్యభిచారం, మరి లోకాశలతో మునిగిపోయి తేలిపోయి ఉంది. ఏంటది? ఐగుప్తు. ఏంటిది? ఐగుప్తు. నా గురించి విచారణ చేయకుండా ఫరో బలం చేతుల్లోకి, చదవాలి మళ్ళీ, ఫరో బలం చేత తమ్ము తామే బలపరుచుకున్నటకై ఐగుప్తు నీడను చెరనజోచి ఉన్నారు. తమ్ము తామే బలపరుచుకుంటారు. ఏం చేస్తారు? తమ్ము తామే బలపరుచుకుంటారు, సమర్థించుకుంటారు. ఏంటిది? అది అన్యాయం. సమర్థించుకుంటారు, తమ్ము తామే బలపరుచుకుంటాడు. మేము మనుషులం కదా, రోగాలు రాకుండా ఉంటాయా, బాధలు రాకుండా ఉంటాయా, కష్టాలు రాకుండా ఉంటాయా, అప్పులు అవ్వకుండా ఉంటామా, మాకు వ్యాధి రాకుండా ఉంటుందా? మనుషులు మనం, మానవులమి. ఎవరమే? మానవులమే, మనుషులం. మనకు రాగి ఎవరికి వస్తాయి? జంతువులకు వస్తాయా, దేవదూతలకు వస్తాయా? మనకు రాగి ఎవరికి వస్తాయి? సమర్థించుకోవటం, తమ్ము తామే బలపరుచుకోవటం. ఏంటి? తమ్ము తామే బలపరుచుకోవటం. నాకంటే పోటుగాడు లేడు, నాకంటే బలవంతురాలు లేదు, నాకంటే ఉన్నతవాళ్ళు లేరు, నాకంటే మాటకారు లేరు, నాకంటే న్యాయకర్త లేరు అని చెప్పి తమ్ము తామే చేసేది అన్యాయమే. వాళ్ళే బలపరుచుకుంటారు. ఫరో నీడ దగ్గరికి వెళ్ళి తమ్ము తామే బలపరుచుకుంటున్నారంట. ఇంకా ఐగుప్తుకి బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు బయలుదేరటానికి నిర్ణయించుకున్నారు. చాలామందికి బలం అనేది నా బలం, నా కుటుంబం, నా శక్తి, నా తెలివి, నా నోరు, నా మాట, నా డబ్బు, నా ఆస్తి అనేది బలం ఉంటుంది. నువ్వు చేసేది రైట్ కాదయ్యా, నువ్వు చేసేది రైట్ కాదమ్మా అంటే తమ్ము తామే బలపరుచుకుంటారు, సమర్థించుకోవటం ఎక్కువ. ఈ లోకంలో ప్రపంచంలో చూస్తే చాలామంది దేవుని దగ్గర దిగసారిపోయేలే ఉన్నారు. నమ్మకంగా, కృతజ్ఞతగా లేకుండా అనేక మంది దిగసారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికే సిద్ధమవుతున్నారు. సైతానంట గర్జించు సింహం వల్లే తిరుగుతుందంట. ఎలాగా? గర్జించు సింహం వల్లే. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఒక అతను కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడ? కిటికీలో కూర్చున్నాడు. ఏ కుర్చీలో కూర్చోవచ్చుగా, ఏ నేల మీద కూర్చోవచ్చుగా, కిటికీలో కూర్చున్నాడు. అప్పుడు సైతాన్ ఏం చేసిందంటే నిద్ర తెచ్చింది. ఎవరికి? ఐతిక్. నిద్ర తీసుకొచ్చి పడవేసింది. బిల్డింగ్ మేంచి పడవేసి చనిపోయాడు ఐతిక్. ఎవరు నా ఉపదేశం వింటాడు, ఎవరిని ఆత్మీయంగా బలపడతారు, ఎవరు బలంగా ఉంటారు, ఎవరు మంచిగా జీవిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే జీవిస్తున్నారో మంచిగా దేవుళ్ళు ఎదుగుతున్నారు అన్న వాళ్ళ మీద సైతాను ఎక్కువగా ఫోర్స్ చేసింది. ఏం చేసింది? ఫోర్స్ చేసింది. ఐతిక్ మీద పెట్టింది, దృష్టి పెట్టింది. పౌలు గారు దీర్ఘ ప్రసంగి. ఎవరు? దీర్ఘ ప్రసంగి. మీరు పత్రికలో చదివితే దీర్ఘ ప్రసంగి. 9 గంటలకి, నైట్ 9 గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 5 అవుతుందంట. ఎంత? 5 అయింది. ఈ రోజున 1 గంట మెసేజ్ వినటానికే, 1 గంట దేవుని వాక్యం వినటానికే ఇసుకొచ్చేసింది. అవునా కదా? 1 గంట మెసేజ్ ఏంటంటే, 1 గంట ఆయన స్తుతిస్తుంటే, ఆయన గణపరుస్తుంటే, సాక్ష్యాలు చెప్పిస్తుంటే మనకేమనిపిస్తుంది? అబ్బా ఎప్పుడు వదులుతారా ఈ పాస్టర్ గారు, ఎప్పుడు వదులుతారా, బయటికి వెళ్దాం, ఆడికెడకి తిరుగుదాం అని చెప్పి ఆలోచిస్తుంటారు. హైతిక్ కూడా ఇన్నేవాడు కూర్చొని అనొచ్చుగా, కుర్చీలో అన్న కూర్చోవచ్చుగా, కిటికీలో కూర్చున్నాడు. ఎవరు నింగుదునా అని ఎతికిద్దంట. ఏంటి? ఎవరు నింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటుంది. మనం కనిపెట్టాలి. ఒక వ్యక్తి మనకి చెడ్డ సమాచారం చెప్పేటప్పుడు నా ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికే ఈ సైతాన్ ఇలా ప్రవర్తిస్తుందని నువ్వు గుర్తించాలి. నువ్వు ఆత్మీయతలో ఉండాలి, నువ్వు బలపడాలి. వర్షం వస్తే వర్షం ఎనీ టైం పద్దాకలు కురుస్తుందా, తర్వాత కురిసి వెళ్ళిపోతుందా? చెప్పాలి. కురిసి వెళ్ళిపోయింది. అవునా కదా? అలాగనుకోవాలి మనం. ఇది వర్షం లాంటి వాళ్ళు, ఇది గాలి లాంటి వాళ్ళు వచ్చి కొన్ని మాటలు చెప్తారు. విన్నప్పుడు మనం వదిలేస్తే పోయిద్ది. ఈ చెవుతో ఆ చెవుతో వదిలేస్తే పోయిద్దని. చెడ్డ సమాచారం మనం పట్టుకున్నామనుకో, మనం నిత్యరాజ్యానికి వెళ్ళలేం. ఇంత బ్రతుకు బతికి, ఇంత రక్షణ పొందుకొని బలారాధనలో చేయి వేస్తూ, దశంభాగాలు ఇస్తూ, కానుకలు ఇస్తూ, మరి రక్షణ పొంది అనేకమైన స్థితిగతుల్లో నువ్వు ప్రతి సండే నువ్వు మిస్ అవ్వకుండా దేవుని సన్నిధికి వస్తూ రేపటి రోజు నువ్వు నరకానికి వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్య స్థితి. అవునా కదా? ఎంత దౌర్భాగ్యం.
ఇంత బ్రతుకు బతికి ఆయన బాప్టిషను తీసుకొని దేవునిలో ఎదుగుతూ దేవుని సన్నిధికి వెళుతూ మనం కొన్ని విషయాల్లో పడిపోతే రేపు రోజు మనం మరణిస్తే మనం ఏడకి వెళ్ళాలి అనేది మనం గుర్తించాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఆత్మీయతని మనం పోగొట్టుకోకూడదు. ఏం పోగొట్టుకోకూడదు? ఆత్మీయత అనేది మనం పోగొట్టుకోకూడదు. ఆయన రెక్కల క్రింద మనం ఉండాలి. ఎవరి కింద? యెహోవా రెక్కల క్రింద మనం ఉండాలి. దావీదుకు అనుకున్నాడు, మనుషులు రెక్కల కింద నేను పోవటం నాకు ఉపశాంతి కలిగిద్ది కానీ ప్రశాంతత కలగదు. నా ఆపదలు పోతాయి అని అనిపిస్తుందే కానీ అనిపించవు. రాత్రి ఒక సిస్టర్ చెప్తుంది శనివారం ప్రార్థనలో, ఏంటక్క బాగున్నారా, ఏంటి బాగున్నారా, ఎట్లా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, ఆటో బాగా వెళ్తున్నాడా, మరి మంచిగా సంపాదించుకున్నారా, బాగానే ఉన్నారని అంటే ఆమె అంటది, ఏం లేదమ్మా అన్ని శ్రమలు ఎక్కువైపోయినాయి అమ్మా. ఏమంది? రాత్రి నేను ప్రతిపాడులో ఉన్నా, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ సిస్టర్తో మాట్లాడుతూ ఆమె ఏమందంటే, శ్రమలు ఎక్కువైపోయినాయి అమ్మా, అప్పులు ఎక్కువైపోయినాయి అమ్మా, సంపాదించుకుంటున్నావు కానీ నిలబడట్లేదమ్మా అన్నది. ఎందుకక్క మొన్న బాగానే ఉన్నారు కదా, రక్షణ పొందిన కొత్తలో మీరు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు 2 years అయింది, 2 సంవత్సరాలు అయింది రక్షణ పొంది, మీరు చాలా క్రితం బాగానే ఉన్నారు కదా, ఎందుకని మళ్ళీ నువ్వు ఆ మాట అంటున్నావు, అదేంటి ఆ స్థలం కూడా కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకుంటా స్థలం కొనుక్కున్నారు, ప్రార్థన పెట్టాం, కుటుంబ ప్రార్థన పెట్టాం, బాగానే ఉన్నారు కదా అంటే, మీరు ప్రార్థన పెట్టి అయిపోయిన తర్వాత బాగానే ఉన్నామ్మా, ఇంకెప్పటి నుంచి అయితే మేము పడిపోయే స్థితిలోకి వచ్చాం, 4-5 నెలల నుంచి పడిపోయే స్థితిలోకి మేము వచ్చాం. ఎందుకు పడిపోయారు ఏంటక్క, ఎందుకు అప్పులైనా, ఎందుకు సమస్యలని, ఎందుకు నువ్వు సంబోధిస్తున్నావని నేనంటే, మేము దేవునికి ఆరాధించటం తక్కువైపోయింది, ప్రార్థనలో తక్కువైపోయింది, దశంభాగాల్లో తక్కువైపోయింది, దేవుని పరిచర్యలో తక్కువైపోయిందని. అదేంటి అంత మాట అన్నావు నేనంటే, వస్తున్నావు నువ్వు పరిచర్య చేయడానికి, వస్తున్నానే కానీ మనస్ఫూర్తిగా నేను చేయట్లేదు. ఏమంటుంది? మనస్ఫూర్తిగా చేయట్లేదు. ఎవరన్నా అనుకుంటారేమో, పక్కన వాళ్ళ పరిచారకులు ఈ అమ్మాయి రావట్లేదు ఏందని అనుకుంటారని వచ్చి కాసేపు వచ్చి కూరగాయలు కోసి వెళుతున్నానని. సరే నీ భర్త కన్నా మరి ఆటో వ్యాపారం, మరి శనివారం ప్రార్థన ఆగిపోయాడు కదా, మరి ఆటోకి మంచి ధనం వస్తుందని చెప్పినానంటే రావట్లేదమ్మా అంది. ఏమంది? ప్రయాసపడి తన భారాన్నే అతను మోసుకుంటున్నాడు. శనివారం ఆరాధన కూడా వదిలిపెట్టుకొని ఒకప్పుడు వచ్చాడు, రక్షణ పొందిన కొత్తలో వచ్చాడు, ఆత్మీయంగా బలపడ్డాడు, దేవుడు వాళ్ళకి ఏమీ లేని స్థితిలో స్థలం ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్థలం ఇచ్చాడు. మంచిగా బలంగా దేవుని సన్నిధిలో ఎదిగారు, కానీ ఉన్న పాటుకు పడిపోయారు. ఏందమ్మా అనంటే వాళ్ళ మాటలేని. ఏమంటే వాళ్ళ మాటలేని. దశంభాగాలు ఆపేశాడంట 5-6 నెలల నుంచి. దశంభాగం ఆపేసాం, వచ్చిన కానుక వచ్చి సంపాదించుకోవటానికి కూడా సంపాదిస్తున్నామే కానీ ఏ వడ్డీలు కట్టాలో, ఏ అప్పులు కట్టాలో, ఏ కూరకు వాడాలో, ఏ ఇంట్లో వాడాలో తెలియట్లేదమ్మా. వచ్చినట్టే పోతున్నాయి. ఇంట్లో సమస్యలు ఎక్కువైంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే, చెడ్డ సమాచారం విన్నప్పుడు మనకి హృదయంలో ఏం ప్రవేశించబడుతుంది? దుఃఖం ఏర్పరచబడుతుంది. ఏంటిది? దుఃఖం. మంచి సమాచారం విన్నప్పుడు సామెతల గ్రంథంలో ఉంటుంది, మంచి సమాచారం విన్నప్పుడు ఆ ఎముకలకి పుష్టి ఇచ్చిద్దంట. ఏమిచ్చిద్ది? ఎముకలకి పుష్టి ఇచ్చిద్ది. చెడ్డ సమాచారం విన్నప్పుడు నీ ఎముకలు పొడి చేసిద్ది. ఏం చేసిద్ది? పొడి చేసిద్ది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక బ్యాడ్ న్యూస్ మనం విన్నామంటే, నీ బిడ్డకి ఏదో అయ్యిందని, నీ భార్యకి ఏదో అయ్యిందని, నీ భర్తకి ఏదో అయ్యిందని, నీ కుటుంబానికి ఏదో అయ్యిందని మనం వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్తే మనకి సంతోషం వచ్చి ఎగురుతామా, బాధపడి డల్ అయిపోతామా? చెప్పాలి. బాధపడి డల్ అయిపోతాం. డాక్టర్ గారు పరీక్షలన్నీ చేసిన తర్వాత నీకు వ్యాధి ఉందమ్మా అంటే మనం సంతోషపడతామా, ఎగురుతామా? అప్పుడు మనకి ఏమొచ్చింది? బీపీ డౌన్ అయ్యి చెడ్డ సమాచారం విన్నాం కదా, దాన్ని బట్టి మనకి ఏమొచ్చింది? దుఃఖం ఏర్పడింది. ఏం ఏర్పడింది? దుఃఖం ఏర్పడింది. అవ్వేమింది? పాము మాట ఉంది, సైతాన్ మాట ఉందా లేదా? అవకేం ఏర్పడింది? కన్నీళ్ళు వచ్చినాయి. ఏమొచ్చినాయి? కన్నీళ్ళు. ఆ తోటలో త్రోయబడింది. ఆ తోటలో త్రోయబడి ఆమె హింసించబడింది, తన భర్త కూడా హింసించబడ్డాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే, చెడ్డ సమాచారం మనం వినకూడదు, చెడ్డ వాళ్ళ రెక్కల క్రిందకి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెడ్డ వాళ్ళ రెక్కల క్రిందకి మనం వెళ్ళకూడదు. నువ్వు ఆత్మీయంగా ఆలోచించాలి, విచారణ చేయాలి. ఏది కరెక్టు, ఏది రైటు, ఏది మంచి, ఏది అన్యాయం, ఏది న్యాయం, ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఏ సేవకుడిలో దేవుడు ఉన్నాడు, ఎవరు ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ ప్రార్థనకి వెళ్తే మనకు అద్భుతాలు జరుగుతున్నాయి, మనం ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చాం అని నువ్వు గుర్తిస్తే విచారణ చేయాలి. చేయాలా లేదా? విచారణ చేయాలి. విచారణ చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు విచారణ చేయకుండా ఫస్ట్ మనం ఐగుప్తు ప్రాంతం నుంచి వచ్చామే, అక్కడికి వెళ్ళిపోదాం, ఫరో రెక్కల క్రిందకి వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరారంట. ఐగుప్తులు అంత విచారం, అంత భయంకరమైన సందేశాలు అక్కడ ఉంటాయి.
అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. దేవుడు చేసిన మేలు కృతజ్ఞత కలగకుండా ఇశ్రాయేలు ప్రజలు నెక్స్ట్ ఫరో రెక్కల క్రిందకి వెళ్దామని ఆలోచించుకున్నారంట. తమ్ముకు తామే బలపరుచుకుంటారు, సమర్థించుకుంటారు. దావీదు భక్తుడు ఒక చాట పాపం చేసిన తర్వాత, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆయన సేవకుడు వచ్చి చెప్పంగానే ఆయన మోకరించి దేవుని పాదాల మీద పడ్డాడా? నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడా? చెప్పాలి అందరూ. దావీదు భక్తుడు పాపం చేసిన తర్వాత, దావీదా నువ్వు ఇలా తప్పు చేశావు, నీకు రాబోయే శ్రమ మామూలుగా లేదని చెప్పి దైవ సేవకుడు చెప్తే వెంటనే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఎవరు? దావీదు. వెంటనే విచారణ చేశాడు. అయ్యా, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఒక రాజుగా చేసినందుకు నేను కృతజ్ఞత ఉండలేకపోయాను, నన్ను క్షమించయ్యా అని దావీదు క్షమించమని, నేను చేసిన పాపమేనని విచారణ చేశాడు. అంటే నేను చేసిన పాపమే కదా, దేవుడు కోపం వచ్చేసిందని చెప్పి విచారణ చేసి తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే దావీదును మనం చూస్తే ఏ పాపంలో కూడా చేయి పెట్టాల. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ పాపంలో కూడా చేయి పెట్టాల దావీదు. నీతి స్వరూపుడా, నిర్మల హృదయుడా, నిత్య నివాసి నా యేసయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని, యేసయ్యా నిన్ను చేరాలని, యేసయ్యా నిన్ను చూడాలని, యేసయ్యా నిన్ను చేరాలని, నీతి స్వరూపుడా, నిర్మల హృదయుడా, నిత్య నివాసి నా యేసయ్యా, కాంక్షణీయుడా నా యేసయ్యా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన శ్రమలన్నీ దేవుడు ఏం చేస్తాడంట? గోధుమ పంటగా మారుస్తాడు. శ్రమను గ్రహించాడు, అవినీతి, నీతిని, న్యాయాన్ని, పాపాన్ని గ్రహించాడు, విచారణ చేశాడు. దావీదు సమర్థించుకోవాలా, తన్ను తాను బలపరుచుకోవాలా, తన్ను తాను సమర్థించుకోవాలా, విచారణ చేసి నేను చేసిన పాపమే కదా, దేవుడు కోపపడింది రైటే కదా అని చెప్పి ఆయన పాదాల చెంతకి వెళ్ళాడు దావీదు. ఇక్కడ యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదువుకుందాం. ఐగుప్తులోని సహాయము పనికిమాలినది, అందుచేతను ఏమీ చేయక ఓరకుండు గప్పలమాని అని దానికి పేరు పెట్టును. ఐగుప్తు ఏంటంట? పనికి మాలిందంట. ఏంటిది? పనికి మాలింది. ఎవరన్నా మనం పని చెప్తే చేయకపోతే మనం ఏమంటాం? ఇసుకిస్తే ఏమంటాం? పనికి మాలినోడు, పనికి మాలిందని అని అంటాం. అవునా? అంటామనమా? ఈ అమ్మాయి మాట వింటలేదు, పనికి మాలింది, నేను చెప్పింది ఇంటే అనదు, మంచినీళ్ళు తేమంటే తీసుకురాదు, ట్యాబ్లెట్ తీసుకురామంటే తీసుకురాదు, అన్నం వేసుకురామంటే వేసుకురాదు, నేను చెప్పింది చేయదు, పనికి మాలినదే అని చెప్పి తిడతారు. తల్లిదండ్రులు తిడతారా లేదా? తిడతారు. ఐగుప్తులు ఏముందంట? పనికి మాలిందంట ఐగుప్తు. ఐగుప్తులో ప్రవేశించే వాళ్ళు, ఐగుప్తు రెక్కల క్రిందకి వెళ్ళే వాళ్ళు పనికి మాలిన దగ్గరికి వెళ్ళినట్టే, పనికి మాలిన దగ్గరికి వెళ్ళినట్టే. హలో చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరో రెక్కల క్రిందకి వెళ్తున్నాం మనం? ఏంటి కరెక్టు, ఏంటి న్యాయం అనేది మనం గ్రహించాలి, విచారణ చేయాలి. హలో చెప్పండి, హల్లెలూయా. విచారణ చేయాలి.
వాళ్ళు కాలే సమర్థించుకోవటం. ఏంటది? వాళ్ళు కాలే ఊరికే ఉండదంట. చెప్పటం ఓకే, కానీ క్రియల్లో చూపించలేరు. చెప్పటం ఓకే, చెప్తారు, వాశక్తి చెప్తారు, కానీ క్రియల్లో చూపించరు. మాట తీరులో, ప్రవర్తనలో, వాళ్ళ నోటి ద్వారాగా, ప్రవర్తన ద్వారాగా, కుటుంబం ద్వారాగా క్రియల్లో చూపించలేరు. మాటలు అయితే పొట్ట చెప్తారు, మాటలు అయితే ఇన్ని చెప్తారు, చెడగొట్టడానికి, ఏదైనా కానీ ప్రయత్నించడానికి. వాళ్ళ చేతులు, వాళ్ళకి సామర్థ్యం కలిగింది ప్రతిదీ కూడా ప్రయత్నించాలని, నా మాట గెలవాలని, నేనే గెలవాలని, నాదే చెల్లాలని అని ప్రయత్నిస్తారు మనుషులు ఈ ప్రపంచంలో చూస్తే. కానీ క్రియల్లో చూపించరు. దేనిలో? క్రియల్లో చూపించరు. నేను భక్తుడిని అంటారు, నేను మంచిదాన్ని అంటారు, నేను భక్తిది, నాలో ఉన్న భక్తి నీలో ఉందా అని అంటారు. బైబిల్లో ఇద్దరు మనుషులను చూస్తాం మనం. స్వార్థల్లో మనం ఇద్దరు మనుషులు చూస్తే, ఇద్దరు మందిలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఒక అతను ఏమంటాడు, అయ్యా నేను ఎలాంటి గొప్పవాడినో, నేను దశంభాగాల్లో, కానుకల్లో, నీతిలో, న్యాయంలో, ప్రతి దాంట్లో నేను న్యాయంగా నడుచుకున్నాను, నేను మంచివాడిని అయ్యా అని గొప్పగా చెప్పుకున్నాడు. ఇంకో మాట ఏమంటాడు, చేసుకున్నాడు, గబక్కన వచ్చాడా, రాలా. ఏమని చేస్తున్నాడు? ఆ బయట ఉన్నాడే వాళ్ళంటూ నేను కాదంటున్నాడు. ఏమంటాడు? వాళ్ళంటూ నేను కాదంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం గ్రహించాడు? అతని గురించి చెప్పకపోతే ఓకే, ఆయన ఏదో చెప్పుకొని ఆయన పొగడతలు చెప్పుకొని రావచ్చు, కానీ ఆయన ఏం చెప్పాడు? వాళ్ళు అంటోని కాదయ్యా, వీళ్ళు అంటోని కాదయ్యా అని చెప్పుకున్నాడు. మాటల్లో చెప్పుకున్నాడే కానీ క్రియల్లో చూపించాడా? చూపించాలి. మీరు గ్రహించాలి, విచారణ చేయాలి. క్రియలో చూపిస్తున్నారా? ప్రవర్తనలో చూపిస్తున్నారా? మాట తీరులో చూపిస్తున్నారా? వాళ్ళ ధనంలో చూపిస్తున్నారా? దేవుని సన్నిధులు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఉపదేశంలో వాళ్ళ నోటి గుండా ఏం వస్తున్నాయి? ఉపదేశం వస్తుందా? సైతానికి సంబంధించిన ఉపదేశం వస్తుందా? ఈ రోజున మొదలు చాలామంది ఉన్నారు, బైబిళ్ళు అన్నీ ఎతుకుతున్నారు, చెడ్డయ్యే ఎత్తుకుంటున్నారు, కానీ మంచివి ఎతకట్లేదు. అందుకే యేసుక్రీస్తు మంచివాడు కాదని యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు, మంచివాడు కాదని సంబోధిస్తున్నారు. మనం ఏమి విచారణ చేయాలి? క్రియల్లో చూపించే వ్యక్తిని చూడాలి. నువ్వు ఎవరినే? క్రియల్లో చూపించే వ్యక్తిని నువ్వు చూడాలి. క్రియల్లో, మాట తీరులో, ధనంలో, దేవుని ఖర్చు పెట్టే విషయంలో, దేవుని సన్నిధాలు దేవుని మందిరాలు కట్టే విషయంలో, దేవుని ఖర్చు పెట్టే విషయంలో, మాట తీరులో, పద్ధతిలో, ప్రతి విషయంలో నువ్వు క్రియల్లో చూసి విచారణ చేసినట్లల్లా నువ్వు ఆయన చిత్తంలో ఉన్నట్లే. ఫరో రెక్కల క్రిందకి నువ్వు పోయినట్టు కాదు, దేవుని రెక్కల క్రింద నువ్వు ఉన్నట్టు. దావీదు భక్తుడు, అయ్యా నా ఆపద కాలంలో నేను ఉన్నాను, నా దుఃఖంలో నేను ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, నీ రెక్కల క్రిందకి నేను వస్తున్నాను కనుక నువ్వు నన్ను ఆదరిస్తావు, నా మీద నువ్వు దయ చూపిస్తావని ఒక ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఎవరి రెక్కల క్రిందకి వెళ్ళాలి అది మనం గుర్తించాలి. అల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 46. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 వచనం చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఈయన నజరేయుడైన యేసు వారు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేసెను. ఏంటి? కేకలు వేసెను. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము, నేను గుడ్డివాడివై ఉన్నాను, నా కళ్ళు తెరిపించుము అని చెప్పి కేకలు వేశాడు. ఒక గుడ్డి వ్యక్తి, భిక్షగాడు కేకలు వేస్తున్న తర్వాత అక్కడ ఉన్న సమాజం ఏమంటుందంటే, చదువు కిందకి చదువు. ఊరకుండమని అనేకులు వారిని గర్దించరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ఎలాగా? మరి ఎక్కువగా కేకలు వేసెను. నువ్వు ఊరకుండుము అంటున్నారు. ఆయనకేం కావాలి? స్వస్థత కావాలి. ఏం కావాలి? స్వస్థత కావాలి, బాగుపరుచుకోవాలి, తన కళ్ళుని స్వస్థత తెచ్చుకోవాలి, తన కళ్ళు తెరవబడాలి, తన బాధ తనకి. పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే ఊరకుండుము అని గర్దిస్తున్నారంట అతన్ని. చాలామంది మళ్ళీ గర్దిస్తారు. నువ్వు ప్రార్థనా బలంలో ఎదుగుతున్నప్పుడు, నీ కుటుంబంలో మంచిగా సంపాదించుకుని ఒక ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళుతున్నప్పుడు నేను గర్దిస్తారు. ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్తావా ప్రార్థనకి? ఈరోజు సినిమాకి వెళ్దాంరా అంటారు. ఏమంటారు? ఈరోజు సినిమాకి వెళ్దాంరా అంటారు. దేవుడు అక్కడే ఉంటాడు కదరా,
మన సినిమా మళ్ళీ వచ్చి మళ్ళీ పోతుందేమో, మనకి ఇంట్రెస్ట్ హీరో వచ్చాడు, హీరోయిన్ వచ్చిందని చెప్పి మళ్ళీ గర్దిస్తారు. ప్రతి ఆదివారం పోయి ఏం సాధిస్తావురా నువ్వు అని. ఒక స్త్రీ, ఒక విశ్వాసి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నిన్ను గర్దిస్తారు. నీకేం మేలు జరిగింది? పద్దాకి వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దశభాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, ఆత్మీయంగా నువ్వు బలపడ్డావు, దేవుళ్ళో ఎదుగుతున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, ప్రార్థన వింటున్నావు, వాక్యం చదువుకొని బలపడుతున్నావు, నీకేం వరకు వచ్చిందమ్మా? నీ జీవితంలో అన్ని శ్రమలే కదా అని నిన్ను కేకలు వేసి నిన్ను గర్దిస్తారు. ఈ గుడ్డి భిక్షను కూడా అనేక మంది ఏమంటున్నారంటే ఓరకుండము అని. పరిచర్య చేసేవాళ్ళు, సేవలుగా నియమించబడిన వాళ్ళు, విశ్వాసంగా నియమించబడిన వాళ్ళు దేవుళ్ళు వెతుకుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను దిగజారే స్థితిలోకి తీసుకెళ్తారు. అర్థమవుతుంది నేను చెప్పేది? నిన్ను దిగజారే స్థితిలోకి తీసుకెళ్తారు. దేవుని సన్నిధికి ఎందుకు రోజు? నీకు ఏం మేలు జరిగింది, ఏమొచ్చింది, ఏం వరకు వచ్చింది? వారు పాస్టర్లు కనుక వాళ్ళు ఏదో చెప్తారు, ఇన్ని రావటమే. నువ్వెందుకు ఇంత పరిశుద్ధంగా ఉన్నావు, ఇంత నీతిగా ఉన్నావు, ఇంత న్యాయంగా ఉన్నావు, ఎందుకు? అవన్నీ వేస్ట్. లోకంలో చూడు రంగుల ప్రపంచం ఉంది అని నిన్ను దిగదారుస్తారు. అవునా కదా? ఒక స్నేహితుడు పెద్దనందిపేట దగ్గర ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు ఉంటే బాప్టిస్టానికి సిద్ధపడి ఉన్నాడు. అతనికి 20 సంవత్సరాలు ఉంటాయి. 20 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చాడు. ఇంకా అతను చిన్న వయసు కనుక చిన్న వయసులో బాప్టిషన్ తీసుకోక ఇష్టం లేక 20 సంవత్సరాలు 20 ఇయర్స్ వచ్చిన తర్వాత బాప్టిషన్ తీసుకుంటానికి సిద్ధపడి ఉన్నాడు. తను కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు తన స్నేహితులు అందరూ చూసి ఆ అబ్బాయి స్టేటస్లో వాట్సాప్లో ఏదో పెడతాడు, వాక్యాలు, దేవుని బొమ్మలు, దేవుని సందేశాలు అన్ని పెడతాడు. పెడితే వాళ్ళందరూ అంటారంట అలిలోయ అని చెప్పి అతన్ని ఎక్కిరేయటం, తన నాముషిగా మాట్లాడటం, అవమానపరచడం చేస్తారు. తన స్నేహితులు చెప్పాడంటారు, అంటే మీరు కూడా ప్రార్థనకి దేవుడు నాకు పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు ప్రార్థన చేసుకోగా పాస్టర్ గారు ప్రార్థన చేయగా నేను పరీక్షలో పాస్ అయ్యి ఉన్నాను అని చెప్పి అబ్బాయి దేవుడు మాటలు చెప్తే నువ్వు పోవయ్యా మేము రావుగానే అన్నారు. మొత్తానికి బాప్టిషన్కి సిద్ధపడి ఉన్నాడు. బాప్టిషన్ తీసుకుంటానని చెప్పి తన స్నేహితులుగా మంచిగా సంతోషంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ స్నేహితుడు వెళ్ళాడు, చెప్పుకొని వెళ్దాం, నా స్నేహితుడికి ఒక విషయం చెప్పి వెళ్దాం, బాప్టిషన్కి తోడుకు వస్తారేమో అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఎందుకురా బాప్టిషను ఇప్పుడే తీసుకుని ఏం చేస్తావురా నువ్వు? పెళ్లి చేసుకొని భార్యను చేసుకొని పిల్లలను కానీ ఒక 60 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ముసలితనం వచ్చింది, అప్పుడు నువ్వు రక్షణ పొందుకుంది, ఇప్పుడు ఎందుకురా నీకు బాప్టిషను? నువ్వు ఫారిన్ వెళ్ళవా, నువ్వు అమెరికా వెళ్ళవా, లండన్ వెళ్ళవా, జాబు చేయవా అని చెప్పి ఆ పిల్లని గర్దించి దిగజార్చి స్థితిలోకి తీసుకెళ్ళారు. రే పాస్టర్ గారు ప్రార్థన చేసేది ఏందిరా, నీ తెలివే ఉపయోగించి నువ్వు రాస్తే నువ్వే పాస్ అయ్యావు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అవలా నువ్వు? అతను ఏం చేస్తున్నారు, దిగజారుస్తున్నారు. తమకు తామే బలం తెచ్చుకుంటామని మనం ఇప్పుడు యెషయా గ్రంథంలో చదివినట్లుగా ఏమంటున్నాడు, రే నీ తెలివేగా మీ నాన్న డబ్బు పెడితేనే నువ్వు చదువుకుంది, నీ తెలివి నీ జ్ఞానంతోనేగా కష్టపడి చదివావురా, నువ్వు పాస్ అయ్యావు, దేవుడు నిన్ను పాస్ చేయలేదురా, పాస్టర్ గారు ప్రార్థన చేయలేదురా, చేసిన వాళ్ళకి చెల్లవురా, నీ తెలివే చెల్లిందని చెప్పి ఆ పిల్లోడిని దిగజార్చే స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ పిల్లోడు లేదు, మీరు వచ్చినా రాకపోయినా దేవుడు నా పక్షాన మేలు చేశాడు. చదువు లేని మొద్దుని నేను, నాకు జ్ఞానం లేదు, తెలివి ఉన్నా నాకు అంత జ్ఞానం కూడా నేను చదువుకోలేదు, ఏ రోజు నేను కరెక్ట్గా చదివింది లేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకోగా దైవ సేవకులు ప్రార్థించగా నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు, నా కుటుంబీకులు సంతోషపడుతున్నారు. నేను పాస్ అవ్వకుండా వాళ్ళు పెట్టిన ధనం అంతా వ్యర్థమైపోతుంది కదా అని నేను ఎంతో బాధపడి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోగా ఆ ప్రార్థన నా పక్షాన జయం కలిగేటట్టు చేసింది. హల్లెలూయా చెప్పండి గట. గీతం గీతం జయ జయ గీతం జై కొట్టి పాడేదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమని చేసేదను. అందరూ కలిసి పాడదాం. గీతం గీతం జయ జయ గీతం జై కొట్టి పాడేదను, యేసురాజు లేచెను హల్లెలూయా జయమని చేసేదను, యేసురాజు చేసెను హల్లెలూయా జయమని పాడెదను. గీతం జయ జయ గీతం జై కొట్టి పాడెదను,
దేవుడికే జయం, నా పక్షాన దేవుడు జయం కలిగేటట్టు చేశాడు. అందరిలో, నా స్నేహితులందరిలో, నా కాలేజీలో నేనే ఫస్ట్ ర్యాంకు పాస్ అయ్యాను. దేవుడు చేసిన మేలేరా ఇది? నా తెలివైతే కాదు, నా జ్ఞానం అయితే కాదు. మీరు వచ్చినా రాకపోయినా ఈరోజు నేను రక్షణ తీసుకోవాలని ఆగస్టు 15 రోజు బాప్టిషన్ తీసుకున్నాడు. తనదే చెల్లించాడు, దేవుని పక్షాన ఉన్నాడు. ఎవరు? ఆ యవనస్తుడు ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుని పక్షాన ఉన్నాడు కనుక దేవుడు జయమిచ్చాడు కనుక దేవుని కృతజ్ఞత స్తుతులు అర్పించాడు. ఈ గుడ్డి భిక్షగాడు కూడా అనేక మంది గర్జిస్తున్నారు, ఊరకుండుము 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 అని. కానీ మరింతగా కేకలు వేశాడంట. దావీదు నజరేయుడైన యేసు, దావీదు రాజు అయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగుపరచయ్యా, నా కళ్ళీయమని కేకలు, మరింతగా కేకలు వేసెను. ఏమనుంది అక్కడ? మరింతగా కేకలు వేసెను. మన కేకలు వేసేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, దేవునిలో వెదిగేటప్పుడు, దేవుని భయభక్తులతో మనం జీవించేటప్పుడు, భక్తిగా మనం జీవించేటప్పుడు అనేక మంది మనల్ని గుచ్చుతూ ఉంటారు. నీకు భక్తి అవసరమా? నీకు నీతి అవసరమా? నీకు న్యాయం అవసరమా? మన కుటుంబం, మన ఫ్యామిలీ, మనం ఒకటే అని చెప్పి నిన్ను దిగజారితే స్థితికి తీసుకెళ్తారు. బలహీనత చెప్తారు. ఏంటి బలహీనత? అవ్వతో చెప్పింది ఇది నిజమా? నిజంగా నువ్వు దేవత, నువ్వు నిజంగా దేవుడు చెప్పింది నిజమేనా? ఆయన చెప్పిందంత అబద్ధం. ఈ పండు తింటే నువ్వు దేవత అంతరాలివి అవుతావు, నువ్వు అయ్యేది కాకుండా నీ భర్త కూడా అవుతాడంది. ఏమంది సైతాన్? ఏమంది? ఏదన్న తోటలో ఏమంది? ఇది నిజమా? లేదమ్మా, ఈ పండు తింటే నేను మరణిస్తానంట అని చెప్పి అవ చెప్తుంటే లేదు నువ్వు మరణించో. ఆయన చెప్పేదంత అబద్ధమే, ఆయన చెప్పేది నిజం కాదు. ఆయన చెప్పేది నువ్వు ఏడ దేవత అవుతావో, ఏడ దేవుడు అవుతావో, ఏడ దేవతరాలు అవుతావో, నువ్వు ఎంత గొప్పదాని అవుతావో, నువ్వు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతావో, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావని దేవునిని దిగజార్చడానికి, నువ్వు ఇక్కడే పడి ఉండటానికి, ఈ తోటలో నువ్వు అనుభవించడానికి, ఈ తోటలో చెట్లన్నిటికి నువ్వు వాటర్ పెట్టడానికి, వాటర్ పోయటానికి ఆయన నీ చేత పని చేయించుకోవటానికి నేను ఇక్కడ ఉంచాడు అని మోసపరిచింది అవన్నీ. అవ్వ గ్రహించలేకపోయింది, విచారణ చేయలేకపోయింది. యెహోవా దేవుడు మమ్మల్ని మట్టితో చేసి మమ్మల్ని మానవులుగా చేసినప్పుడు జంతువులతో ఆడుకోమన్నాడు, నీకు ఇష్టమైన ఫలం తినమన్నాడు, ఇష్టానుసారంగా నువ్వు తిరగమన్నాడు కదా యెహోవా దేవుడు అని కొంచెం కూడా ఆలోచించలేకపోయింది, విచారణ చేయలేకపోయింది, ఆలోచించలేకపోయింది. నమ్మింది, పావు మాట నమ్మింది, సైతాన్ మాట నమ్మింది. తిని వెంటనే పండు కోసుకొని తినగల ఏమొచ్చింది ఆమెకి? ఏమొచ్చింది? తోటలోంచి త్రోయబడిన దూతగా మార్చబడింది. అక్కడి నుంచి మనకు శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎవరి నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి? ఎవరి నుంచి చెప్పాలి అందరూ? ఎవరి నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి? ఆ ఏదో తోటలో ఉన్నట్టు ఇంత బాధ లేని కన్నీళ్ళు ఉండేవి కాదేమో, అవునా కదా? మూల పురుషు మనకి తల్లి ఎవరు? మొదటి తల్లి అవే. కొంచెమైనా విచారణ చేస్తే, కొంచెమైనా ఆలోచించినట్లయితే ఎంత బాధ మన మానవులకి వచ్చేదే కాదు. యెహోవా దేవుడు మనకు ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చాడు కదా, ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు కదా. ప్రతి జంతువుతో, సింహాలతో, ఏనుగులతో, వాటితో వీటితో ఆడుకోమన్నాడు కదా. నీకు ఇష్టమైన ఫలం తినమన్నాడు కదా. ఈ ఫలం ఒక్కటే తినొద్దన్నాడు. ఏదో కారణం ఉంది కదా, దాంతో మనకి ఎందుకులే, దాని దగ్గరికి మనం ఎందుకు పోవటంలే అని అనుకోలా, విచారణ చేయలా. అప్పటికీ అవ్వతో సైతాన్ చెప్పినా విచారణ చేయకుండా ఒక మూర్ఖురాల వలె ప్రవర్తించింది. తన జీవితాన్ని కోల్పేసుకున్నట్టు తన భర్త తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఈరోజు మనం విచారణ చేయాలి. యెహోవా రెక్కల క్రిందే మనం ఉండాలి. కేకలు వేశాడు, మరింతగా కేకలు వేసి యేసుక్రీస్తు దగ్గర. అప్పుడు యేసుప్రభు ఆగి నీకేమి కావాలని ఆ గుడ్డి భిక్షుడిని అడిగినప్పుడు, అప్పుడు అక్కడ చదువుదామా. అప్పుడు యేసు నిలిచి వారు గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనడం, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అందుకు వాడు బట్టను పారవేసి దిగ్గున లెగిసి యేసు యొద్దకు వెళ్ళి వచ్చెను. ఇక్కడ ఒక చిన్న మాట గమనించారా మీరు? అక్కడ దిగ్గున లేచి ఏం చేశాడు? తన బట్టని పారవేశాడు. ఏం చేశాడు? తన బట్టలను ఏం చేశాడు? రాడవేశాడు. ఒక ఫంక్షన్కి మనం వెళ్ళామనుకో, ఒక పెళ్లి విందుకి వెళ్ళామనుకో, నీట్గా వెళ్తామా, మురిగుడ్డలతో వెళ్తామా? నీట్కి వెళ్తాం, మంచిగా రెడీ అవుతాం, మంచి వస్త్రాలు, కొత్త వస్త్రాలు లేకపోయినా కొనుక్కొచ్చుకొని వేసుకొని వెళ్తాం, అవునా కదా?
పాత వస్త్రం ఏం చేశాడు అతను? గుడ్డి భిక్షకుడు తీసి ప్రాడవేశాడు. అంటే నీకెందుకు దీవెనలో రావట్లేదు? నువ్వెందుకు శ్రమల నుంచి నువ్వు విడిపించబడట్లేదు? నీకెందుకు ఉన్నతమైన స్థానంలోకి రాలేకపోతున్నావు? నీ ఎప్పుడు ఎందుకు తీరట్లేదు? నీ బిడ్డలు ఎందుకు మారట్లేదు? నీ స్థితిగతులు ఎందుకు మారట్లేదు? నీకు వ్యాధి నుంచి ఎందుకు నువ్వు స్వస్థత పడలేకపోతున్నావు అంటే నీ పాత జీవితానికి మళ్ళీ రిటర్న్ నువ్వు వెళ్ళిపోయావు. ఒకటి, నీ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. స్వస్థత కావాలంటున్నావు, నన్ను బాగు చేయమంటున్నావు, నన్ను నా మీద కనికరం చూపించమంటున్నావు, దేవుడి పక్షాన నువ్వు ఉంటున్నానే అంటున్నావే కానీ నీ పాత జీవితాన్ని నువ్వు తీసివేయట్లేదు. నీ పాత బట్టలు నువ్వు ప్రాడవేయట్లేదు, నువ్వు తీసి పారేయట్లేదు. నీ జీవితం, పాత జీవితం నీ హృదయంలో ఉంచుకొని నువ్వు బిహేవియర్ చేస్తున్నావు. నీకు ఎలా వస్తుంది స్వస్థత? నీ జీవితం ఎందుకు మంచిగా ఎందుకు మార్చబడాలి? నీ జీవితం తీసివేస్తేనే కదా. అర్థమవుతుంది నేను చెప్పేది. మన ఇళ్లలో ఊడ్చుకున్నప్పుడు చెత్త తీసుకెళ్ళి దేంట్లో వేస్తాం? చెత్త గుడిలో వేస్తాం. ఏయంగా అదేమవుతుంది? నిండిపోయి తర్వాత ఏమొచ్చింది? వాసన వచ్చిద్దా లేదా? వచ్చింది. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేయాలి. ఏం చేయాలి? క్లీన్ చేయాలి. తీసి పడేస్తేనే కదా బ్యాడ్ స్మెల్ పోయేది. అవునా కదా? తీసి పడేస్తేనే కదా బ్యాడ్ స్మెల్ పోయేది. తర్వాత ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మంచి వాసన వస్తుంది. అమ్మ మంచి వాసన వస్తుంది అమ్మ మీ ఇంట్లో అని చెప్పి అంటారు. ఏం పడేశారు వాళ్ళు? చెప్పాలి అందరు గట్టిగా, త్వరగా ముగిస్తాను. ఏం పడేశారు వాళ్ళు? పాత జీవితాన్ని పడేశారు, చెత్తను పడేశారు, అవినీతిని పడేశారు, దుర్మార్గతనాన్ని పడవేశారు, పాప జీవితాన్ని విడిచిపెట్టారు, లోకాశలను విడిచిపెట్టారు, అన్యాయం అనేది విడిచిపెట్టారు. విడిచిపెట్టి బట్టను విప్పి తీసి పడవేశాడు. మనకు స్వస్థత కావాలంటే, మన పక్షాన దేవుడు వేద్యమాడాలంటే, మన పక్షాన దేవుడు వేద్యమాడి మనకు దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించబడాలంటే, నీ బిడ్డలు మారాలంటే, నీ అప్పులు బావాలంటే నీ పాత జీవితాన్ని పడవేయాలి. పేరుకి రక్షణ పొందినావు, పేరుకి రక్షణ పొందావు, అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ పాత జీవితాన్ని నువ్వేం చేయాలి? పడవేయాలి. గుడ్డివాడికి ఎందుకు ఆ గ్రహింపు వచ్చింది? ఈ బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో ఎందుకు ఆయన పేరుని మెన్షన్ చేయబడింది? ఎందుకు పాత బట్టను పడవేశాడని ఉంది? డైరెక్ట్గా పోయాడని చెప్పొచ్చుగా. అక్కడ మనకు ఈ ప్రపంచానికి, ఈ మానవులకి ఒక నేర్పిస్తుంది, పాత జీవితాన్ని మనం వదిలేయాలని. ఏం వదిలేయాలి? పాత జీవితాన్ని మనం వదిలివేయాలని. పాత స్థితికి మనం రిటర్న్ మనం వెళ్ళకూడదు. పాత స్థితిగతులకు మనకి వెళ్ళకూడదు. పాత బుద్ధి దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనం ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే నూతనంగా మనం జీవించబడుతున్నామో అదే జీవనంలో నువ్వు ఉండాలే కానీ తిరిగి మళ్ళీ నువ్వు రిటర్న్ ఎట్ట చూసావా ఉప్పు స్తంభం అయిపోతావు. ఏమవుతావు? ఉప్పు స్తంభం అయిపోతావు. లోతు భార్య ఏం చేసింది? చెప్పాలి. లోతు భార్య ఏం చేసింది? తన జీవితాన్ని పోతుందేమో, ఈ రంగుల ప్రపంచం పోతుందేమో, నా బంధువులు, నా స్నేహితులు, నా కులస్తులు అందరూ అక్కడే ఉన్నారు, నేను వదులుకొని వస్తున్నానే అని చెప్పి డమడమా అనేసరికి వెనక తిరిగింది. వెనక తిరగానే ఏమైంది? బంగారు స్తంభం అయిందా? ఉప్పు స్తంభం అయింది. ఇప్పుడు కూడా యెరూషలేము ప్రాంతంలో ఉప్పు స్తంభం ఉందంట. పాత జీవితం వదిలిపెట్టుకోలేకపోతుంది. దేవుడు వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని మీరు వెళ్ళిపోండి, నేను ఈ ప్రాంతాన్ని కాలబోతున్నానని చెప్పి పట్టుకొని తీసుకెళ్ళినా తర్వాత దేవుడిని పాదాలు పట్టుకోవాలా? తన జీవితాన్ని కోల్పోయిందామా? పాత జీవితాన్ని వదిలిపెట్టుకోకుండా హృదయంలో ఉంటుంది, కానీ జీవించే కాడ జీవిస్తారు మానవులు. ప్రపంచంలో 100కి 100% ఒక 90% నీతిగా జీవిస్తున్న ప్రజలు. అర్థమవుతుందా? 90% అవినీతిగానే జీవిస్తూ వస్తున్నారు. పేరుకి భక్తులే. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఏమంటే విశ్వాసుల్లో విశ్వాసం నేను కనుగొందునా. ఏమంటాడు? విశ్వాసుల్లో విశ్వాసం అని నేను కనుగొందునా. ఎవరు విశ్వాసి, ఎవరు పిశాచి, ఎవరు దెయ్యం, ఎవరు మంచోడు, ఎవరు మంచిదని చెప్పి ఈ రోజులో కనుగొనలేని పరిస్థితికి మనం వెళ్ళిపోయాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సహోదరులారా, దేవుని ఆత్మ మనలో ఉంది కనుక దేవుని చిత్తానుసారంగా మనం అప్పగించుకుంటే నిత్య రాజ్యానికి మనం వెళ్తాం. ఇంత బ్రతుకు బతికి రక్షణ తీసుకొని మన జీవితాలు ప్రతి సండే మన ప్రార్థన, మన సమయాన్ని ఆయన సన్నిధిలో కేటాయిస్తూ, మన సమయాన్ని ఆయనకి ఇస్తూ, తర్వాత నెక్స్ట్ మన నరకాన్ని సిద్ధమవ్వాలంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు. ఆలోచించండి, విచారణ చేయండి, కేకలు వేయాలి. మంచి కోసం కేకలు వేయాలి. నువ్వు చెడ్డ కోసం కేకలు వేసావా నీకు కళ్ళు తెరవబడవు. అర్థమవుతుందా? గుడ్డివాడు ఏం చేశాడు? నా కళ్ళు రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను, నా కళ్ళకి స్వస్థత కావాలి, నేను బాగుపడాలి, నేను ఈ ప్రపంచం చూడాలి, ఆ యేసుని నేను చూడాలి, ఈ వాక్యాన్ని నేను చదవాలి, నేను పాటలు పాడాలి, దేవుడి సన్నిధికి నేనుగా
ప్రవేశించబడాలని ఆశపడ్డాడు, కేకలు వేశాడు. అందరు గర్దిస్తున్నారు, ఊరుకుండమని గర్దిస్తున్నారు. కానీ ఆ గుడ్డివాడు తెరవబడి ఆయన హృదయంలో శుద్ధిగా ఉంది కనుక అతను ఏం చేశాడంటే కేకలు వేస్తున్నాడు. మరింతగా మంచి కొరకు కేకలు వేశాడు. మనం దేని గురించి కేకలు వేయాలి చెప్పాలి అందరూ? మనం దేని గురించి కేకలు వేయాలి? మంచి కొరకు కేకలు వేయాలి. చెడ్డ గురించి కేకలు వేసావా నీ జీవితంలో అన్ని కోల్పోతూ వస్తావు. నీకు తెలియదు, నువ్వు అనుకుంటావు అంత బాగానే ఉన్నావు అని చెప్పి అనుకుంటారు. కానీ ఉండే కొంది నువ్వు దిగజారే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. నీకు మనోనేత్రాలు తెరబడవు. ఒక్కటే అడగండి దేవుణ్ణి. నేనైనా, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ అయినా, లైవ్లో చూస్తున్న ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ నువ్వు విచారణ చేయాలి, నువ్వు కేకలు వేయాలి, ఆలోచించాలి. నా జీవితం ప్రయాణం ఎక్కడ వరకు పోతుంది? మనం రీచ్ అయ్యే కాడికి మనం రీచ్ అవుతామా? మనం ఎక్కాల్సిన కొండ ఎక్కుతామా? లేదా దిగజారే స్థితిలోకి మనం వెళ్ళిపోతామా? ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది. కొండ ఉండదా? ఎక్కేటప్పుడు కొండ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, నడువులు నొప్పి వస్తాయి, కాళ్ళు నొప్పి వస్తాయి. దిగేటప్పుడు వెంటనే తిరుగు. దిగజారే స్థితిలోకి, పడిపోయే స్థితిలోకి నీకు ఈజీగానే ఉంటుంది. నరం లేని నాలుక ఎన్నెన్న మాట్లాడిద్దంట. తన జీవితాన్ని కోల్పోయటానికి, తన జీవితాన్ని నాశనం చేయడానికి నీ హృదయంలోంచి బయలుదేరతాయి. కానీ నువ్వు విచారణ చేయాలి. దేవుని రెక్కల క్రింద నువ్వు ఉన్నావని నువ్వు అనుకోవాలి. నువ్వు ప్రార్థించాలి. నువ్వు మంచి కొరకు కేకలు వేయాలి. యెహోషువ యెరికో పట్టణాన్ని జయించాలని ఇశ్రాయేలు ప్రజలందరిని ఏం చేశాడు? యెరికో గోడల చుట్టూ తిప్పాడు. దేవునికి స్తోత్రాలని చెప్పాడు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపావు. ఏలియా ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపావు. అందరు గట్టిగా చెప్పడం. ప్రార్థించగా నన్ను కురిపించావు. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెహోషువ ఎల్లి కత్తులతో రాళ్లతో కొట్టలేదు. యెరికో పట్టణం చుట్టూరు దేవునికి స్తోత్రం అని దేవునికి స్తుతులు అర్పించగా యెరికో గోడలంట కూలిపోయినాయి అంట. ఏం కూలిపోయినాయి? కేకలు వేశారు. దేని గురించి కేకలు వేశారు? దేవుని స్తుతించడానికి. నువ్వు స్తుతించడానికి నీ నోటిని వాడాలి. దేవుని గణపరచడానికి నీ హృదయాన్ని వాడాలి. దేవుని దగ్గర నువ్వు మేలు పొందుకోవడానికే నువ్వు కేకలు వేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదువు దాని తర్వాత. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిద్ది. కోరుకున్నాడు, దృష్టి కలుగు చేయమన్నాడు, మనోనేత్రాలు తెరవ చేయమన్నాడు, దృష్టి కలుగు చేయమని దేవుడు అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను దృష్టి కలుగు చేసిద్ది, కళ్ళు ఇస్తుంది, నిన్ను బాగు చేసిద్ది. ఏం కోరుకున్నాడు? దృష్టి కలుగు చేయమని. మనం కూడా ఏం అడగాలి దేవుణ్ణి? అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, అయ్యా నన్ను బాగు చేయయ్యా, అయ్యా నా అప్పుల నుంచి విడిపించయ్యా, నేను విచారణ చేస్తున్నానయ్యా నీ దగ్గర, నీ రెక్కల క్రిందకి నేను వచ్చానయ్యా, ఇక్కడి నుంచి నేను చేసిన దుర్మార్గతనం విడిచిపెట్టి ఇక్కడి నుంచి నీ సన్నిధిలోకి నేను వచ్చానయ్యా, నీ రెక్కల క్రింద నేను ఉన్నాయ్యా, ఆపదల నుంచి నన్ను తొలగించమని మన విచారణ చేయాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. విశ్వాసం మనకి ఇంపార్టెంట్. ఏంటిది? విశ్వాసం ఇంపార్టెంట్. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ స్వస్థత పడతాం. ఒక సిస్టరు
12 సంవత్సరాల నుంచి ఆమెకు పిల్లలు లేరు. ఇక్కడ పేట నుంచి నసరాపేట రోడ్లో ఉంటారు వాళ్ళు, కోటప్పకొండ రోడ్డు దగ్గర ఎక్కడ ఊరు సంథింగ్. 12 సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి నమ్మకంగా వస్తుంది, బిడ్డల కోసం, ఓన్లీ బిడ్డల కోసం. బిడ్డల కోసం వస్తుంటే 12 సంవత్సరాల నుంచి ఆమె వస్తుంది, దేవుని కానుకిస్తుంది, దశంభాగం ఇస్తుంది. దేవుళ్ళో మంచిగా ప్రార్థనా బలం ఉన్న వ్యక్తే, మంచిగా పాటలు పాడి అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటుంది. కానీ 12 సంవత్సరాలు ఆమెకి బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే మొన్నటి రోజు ఫోన్ చేసింది నాకు. మేము ఏదో మీటింగ్కి వెళ్ళొచ్చి పడుకున్నాం, కొంచెం లేట్ అయింది, 7 అయింది లేచేసరికి. ఫోన్ చేసి మేరీ సిస్టర్ వందనాలు, ఒక మాట చెప్పాలనుకున్నాను అని చెప్పింది. ఏమైంది ఏందక్క అన్న. ఏమైంది ఏందక్క అంటే, నేను మొన్నటి రోజు నాకు నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను, నేను ప్రెగ్నెంట్ అని తేలింది అని. హల్లే చెప్పండి గట్టిగా, హల్లే చెప్పండి కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయాలి, బ్లడ్ పరీక్షలు చేసి చెబుతా ఉన్నారు, కరెక్టా కాదని. చేయించుకున్నాను, దాని గురించి ప్రార్థన చేయి, ఇప్పటి వరకు అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని. తన భర్త ఏం చేశాడు చెప్పనా? తన భర్త నీకు మన పిల్లలు కలగట్లేదు, ఏం కలగట్లేదు, మన వద్దులే, దేవుని సన్నిధికి వద్దు, ఏం లేదు, ఒకప్పుడు మనం ఎలా జీవించాం అలా జీవిద్దాం లోకంలో, ప్రార్థనకు వద్దు, ఏమొద్దని ఆయన ఆగిపోయాడు. పాప మామ 12 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దైవ సేవకుల్ని విడిచిపెట్టకుండా, అన్నయ్యని విడిచిపెట్టకుండా, అన్నయ్య చేత ప్రార్థన చేయించుకుంటూ, మరి ఉపవాస ప్రార్థనలు ఆమె ప్రార్థన చేసుకుంటూ, సంఘం అంతా ప్రార్థన చేయగా, అన్నీ చేయగా దేవుడు ఇప్పటికీ ఆమె మరా ఆలకించాడు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, నేను దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఈ బిడ్డ నుంచుండిద్దా, నుంచోదా? ఈ బిడ్డ ఆసక్తిగా ఉంటుందా, ఉండదా? ఆత్మీయంగా ఉండిద్దా, ఉండదా? నన్ను గణపరిచిద్దా, నన్ను గణపరచిద్దా? అన్నీ ఇచ్చినప్పుడు సంతోషపడటం కాదు. అర్థమవుతుంది నేను చెప్పేది? అన్నీ ఇచ్చినప్పుడు సంతోషపడటం కాదు. మనకు దుఃఖం వచ్చినా, భారం వచ్చినా, ఏదొచ్చినా దేవుని చెయ్యి మనం పట్టుకొని ఉంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆమె అనుకుంది, నాకు బిడ్డలు ఉన్నా లేకపోయినా నేను ఆయన సన్నిధికి విడిచిపెట్టనయ్యా, రక్షణ పొందుకుంటాను. బాప్టిజం తీసుకొని కూడా 5 సంవత్సరాలు అవుతుంది. దేవుని సన్నిధిని విడిచిపెట్టలా, దేవుని పట్టుకొని ఉంది కనుక ఇప్పుడు ఆమెకి 35 అన్ని సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. దేవుడు ఆమె ఆలకించాడా లేదా? వాళ్ళకి నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచిద్ది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచిద్ది. నువ్వు దేవుని చేయి పట్టుకోకుండా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావా, నీలో ఉన్న బలహీనతలు స్టార్ట్ అయ్యి నిన్ను పాపంలోకి దించి వేసిద్ది. ఏం చేసిద్ది? నీలో బలహీనతల్లో స్టార్ట్ చేసి నిన్ను పాపంలోకి దించి వేసిద్ది. ఏం జరగట్లేదు, నాకు ఏం జరగట్లేదు అని చెప్పి నువ్వు అన్నావనుకో, నువ్వేం జరగట్లేదు, నాకు న్యాయం జరగట్లేదు, అన్యాయం జరగట్లేదు, అన్ని దశంభాగాలు కానుకలు ఇస్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నా, కరెక్ట్గా ఉంటున్నా, అట్టుంటున్నా, ఇట్టున్నా, నువ్వు చెప్పావనుకో, నువ్వు దేవుని దగ్గర గొనుగుతూ ఉన్నావు అనుకో, నీకు రావాల్సిన దీవెనలు కూడా నీకు రావు. నీ విశ్వాసమే నీకు బాగుపరిచిది, నీ విశ్వాసమే నిన్ను నీ ప్రార్థనకి జయం కలిగేటట్టు చేసిద్ది. అక్క సంతోషపడింది. అర్థమవుతుంది నేను చెప్పేది? ఆ గుడ్డి భిక్షకుడు కేకలు వేశాడు, వాళ్ళు గదువుతున్నారని, ఇంక నాకు ఎందుకులే, నా కళ్ళు రావు, పాడు రావు, నేను ఏడ కూర్చొని అడుక్కొని తినొచ్చులని అనుకోలేదు అతను. అనుకోకుండా కేకలు వేసి, మరింత కేకలు వేసి, దేవుడు వినపడేటట్టు కేకలు వేసి ఆయన కన్ను దృష్టి తెచ్చుకున్నాడు. ఈ రోజు మనం కూడా కన్ను దృష్టిని తెచ్చుకోవాలి. ఆయన రెక్కల క్రిందకి మనం వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. నా నామమందు భయభక్తులు గలవారు అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును గనుక మీరు బయలుదేరి. చాలు ఆయన రెక్కలు ఏం చేస్తాయి అంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయన రెక్కల క్రిందకి వెళ్తే ఏమిస్తాయి? మనకి ఆరోగ్యం ఇస్తాయి. మనుషుల దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళ రెక్కల కిందకి వెళ్ళామనుకో, నీకు ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోతుంది. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు ముచ్చట్లాడుకుంటూ దేవుని దగ్గర విచారం చేయకుండా నువ్వు ఉన్నావనుకో, వాళ్ళ రెక్కల కింద నువ్వు వెళ్ళావనుకో, ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కానీ దేవుని రెక్కల క్రిందకి వెళితే ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది. ప్రతి మనుషుడికి ఆరోగ్యం ఇంపార్టెంటా కాదా? ప్రతి మనుషుడికి చిన్న పిల్ల మొదలుకుంటే, పుట్టిన పిల్ల మొదలుకుంటే వృద్ధాప్యం వరకు, ప్రతి ముసలితనం వచ్చిన వరకు వాళ్ళకి ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం లేకపోతే ఏమవుతారు వాళ్ళు? ఆరోగ్యం లేకపోతే నడుస్తారా? తింటారా? పడుకుంటారా? పడుకోలేరు.
ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉంటే మనకు ఆరోగ్యం రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని రెక్కల క్రిందకి వెళ్ళాలి. మనుషుల రెక్కల కింద, వాళ్ళ రెక్కల కింద, వీళ్ళ రెక్కల కిందకి వెళ్ళామని ఉన్న ఆరోగ్యం నువ్వు పోగొట్టుకుంటావు. ఉన్న ఆరోగ్యం పోగొట్టుకునేది కాకుండా నీ స్థితిగతులను దిగజారి స్థితిలోకి నీ వెళ్ళిపోతావు. పాత బట్టని విడిచిపెట్టి పాత బట్టని పారవేసి వెళ్ళాడు గుడ్డి భిక్షకుడు. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వస్థత పొందుకున్నాడు. నీకు స్వస్థత కావాలంటే, నీ నిందలు అవమానాలు పోవాలంటే, నీ అప్పులు పోవాలంటే నీకున్న పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని రెక్కల క్రిందకి నువ్వు రావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకున్న పాత జీవితాన్ని నువ్వు వదిలిపెడితే, ఆయన రెక్కల క్రిందకే నువ్వు వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీకు ఆరోగ్యం ఇచ్చిందే కాకుండా నీ స్థితిగతులు అంచెలంచెలుగా దేవుడు మారుస్తాడు. బాగా గుర్తుంచుకోండి, విచారణ చేయండి. దేవుని రెక్కల క్రింద ఉన్నామా? లోకం రెక్కల క్రింద ఉన్నామా? మనుషుల రెక్కల కింద ఉన్నామా? మనుషుల రెక్కల కింద ఉంటే మనం అయిపోద్ది. ఇంక మన పరిస్థితి ఏమవుతుంది? ఇంక మన స్థితిగతులన్నీ పడిపోతాయి. దేవుని రెక్కల క్రింద ఉంటే ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఒక మాట ద్వారా ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు రెక్కల క్రింద ఉంటే తిరిగి నువ్వు లోకంలో పడిపోవు. తిరిగి నువ్వు ఒక దీనమైన స్థితిలోకి వెళ్ళిపోవు. తిరిగి మళ్ళీ నువ్వు వ్యాధులకి సమీపించవు. ఆయన రెక్కల క్రింద ఉన్నామా? దేవుని రెక్కల క్రింద ఉన్నామా? అని మనుషుల రెక్కల క్రింద ఉన్నామా? యెహోవా రెక్కల క్రింద ఉన్నామా? మన విచారణ చేస్తున్నామా లేదా? దేవుని కొరకు మనం కేకలు వేస్తున్నామా? మనుషుల కొరకు మనం కేకలు వేస్తున్నామా? ఇటు మీరు డిఫరెంట్ చూసుకోండి. ఇంటికి వెళ్ళి ఆలోచించండి, విచారణ చేయండి. ఏది కరెక్ట్ ఏదని విచారణ చేసి దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం జీవించినట్లయితే, ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకుండా, ఆయన ఆరాధించకుండా, మనం వెనకంజ వేయకుండా ఆయన చేయి ఎప్పుడైతే మనం పట్టుకుంటామో డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంలో అడుగు పెడతాం. అవునా కదా? పరలోకంలో అడుగు పెడతాం. మనిషి ప్రాణం నీటి బుడగ లాంటిది. అర్థమవుతుందా? మనిషి ప్రాణం నీటి బుడగ లాంటిది. ప్రతిపోళ్ళు భార్యతో మాట్లాడెళ్ళాడు. ఎక్కువ మాట చెప్పి నేను ముగిస్తాను. భార్యతో నేను మళ్ళీ వస్తాను, ఒక 100 రూపాయలు ఇవి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు కూడా మా బంధువులే. 100 రూపాయలు తీసుకొని వెళ్ళాడు, బయలుదేరి వెళ్ళాడు. ఆయన బాగా తాగుతాడు. బయలుదేరి వెళ్తే సరే మంచిగా అలా తల్లిగారి మీద తల మీద ఇట్లా అని వాళ్ళ అమ్మ అబ్బాయి చేతులు ఆడుకొని, భార్య వాళ్ళ చేతులు ఆడుకొని నవ్వుకుంటా సంతోషంగా వెళ్ళాడు. సెంటర్కి వెళ్ళాడు, కొట్ల దగ్గరికి వెళ్ళాడు. ఈవినింగ్ 7, 6:30 అయింది. అయితే వాళ్ళు ప్రతిసారి తన భర్త ఇంటికే వస్తాడని వాళ్ళు ఆలోచించుకున్నారు. తన భర్త ఇంటికి రాట్లా. టైం గడుస్తుంది. 9 అయింది, 10 అయింది, 1 అయింది, 12 అయింది. రాలా. వస్తాడులే, ఆడ తాగిపడి ఉంటాడు, ఆడకోసాడకు పోయి ఉంటాడులే, స్నేహితులు అమ్మటని అనుకుంది భార్య. అనుకుంటే తర్వాత 2ంటికి వచ్చి పోలీసులు లేపుతున్నారు. ఎవరు? పోలీసులు 2ంటికి వచ్చి లేపుతున్నారు. ఆ అమ్మాయిని కాదు, తన ఇంటి పక్కన వాళ్ళు తన అన్నదమ్ములు లేపుతున్నారు. ఏందని చెప్పి ఆత్రాత్రంగా లేచి చూస్తే ఎవరో ఒక అబ్బాయి చనిపోయి ఉన్నాడు అక్కడ, మీ వ్యక్తేనంట, మీ బంధువేనంట అని చెప్పి లేపారు. గుండెలు లవిసిపోయి వాళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాక తన భార్యని పిలుచుకొని బావ వచ్చాడని అంటే రాలేదయ్యా అని అంది. ఏమైంది చెప్పండి రా, నాకు చెప్పండి రా ఏమైందని చెప్పి చెప్తుంది. కానీ పాపం వాళ్ళు దాస్తున్నారు తన భార్యకి చెప్పకుండా. అన్నీ బాగున్నాయి, అంత ఆరోగ్యం బాగానే ఉంది, మంచిగానే జీవిస్తున్నాడు, తాగుతూ ఉంటాడు, ఇంకంతే మంచిగా భార్య భర్త అందరూ బాగానే ఉంటారు. కానీ ఒక రోడ్డు మీద బార్లుగా పడి చనిపోయి ఉన్నాడు. వెళ్ళి తిరిగి తిప్పి చూస్తే తన భర్త. గుండెలు పగిలిపోయినాయి అమ్మాయికి. ఏంటి ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అనుకున్నా? 50 సంవత్సరాలు కాదు, 32, 33 ఉంటాయి. 2 పిల్లలు. గుండెలు పగిలిపోయి ఏడుస్తున్నా, కన్నీళ్ళు వస్తున్నా, తిరిగి భర్త వచ్చాడా? రాలేదు. మనిషి ప్రాణం ఎలాంటిది? నీటి బుడగ లాంటిది. తెల్లారుజాము నాకు తెలిస్తే నేను ఆయన వెళ్ళేటప్పుడు నేను మాట్లాడా, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పాను. సెంటర్కి వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళాడు. అమ్మ రాత్రి కదా మాట్లాడింది, ఏంది ఇట్లా జరిగిందని చెప్పి అందరు ఆశ్చర్యపోయి, అసలు అందరికి టెన్షన్ మొదలైంది. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా అని. యవనస్తుడు చనిపోయాడు. మనిషి ప్రాణం నీటి బుడగ లాంటిది. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఎక్కడ విచారణ చేయాలి, ఎవరికి రెక్కల క్రింద ఉండాలయ్యా అని మనం ఆలోచన చేస్తే దేవుని రెక్కల క్రిందే మనం ఉండాలి. చిన్న గ్యాస్ట్రిక్ వస్తేనే, చిన్న తలనొప్పి వస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, రేపు రోజు నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అవునా కదా? అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు అక్కడికి వెళ్తే మనం ఒక్క క్షణం ఉండగలుగుతామా? మన జీవించిందంతా బిడ్డల కోసం, భార్య కోసం, భర్త కోసం, కుటుంబీకుల కోసం ఆస్తి సంపాదిస్తావు. నువ్వు తిరిగి తీసుకొని వెళ్తావా? తీసుకొని వెళ్ళాం. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలమ్మా. ఏంటి? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎవరు రెక్కల కింద ఉన్నామని మనం గుర్తించాలి. ఎవరు ఒక మనిషికి వ్యాధి వచ్చినప్పుడు ఏ మనుషుడు వచ్చి నీతి మాటలు చెప్పినా, నీకు ఓదార్పు మాటలు చెప్పినా నీ ఆరోగ్యాన్ని స్వస్థపరచలేరు. ఈ రోజులో డాక్టర్లే చెప్తున్నారు, నేను చేయగలిగింది ఏం లేదమ్మా, పైవాడే చూసుకోవాలని.
నీటి బుడక లాంటిది ప్రాణం. నీటి బుడక లాంటి మన ప్రాణం ఎట్లా ఉన్నాం? చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఎవరి రెక్కల క్రింద ఉన్నాం? ఏది నీతి, ఏది అన్యాయం గుర్తించాలి. విచారణ చేయండి. విచారణ చేసే ప్రతి బిడ్డ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. అందరూ మోకరించి తలలో ఉంచడం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీ రెక్కల క్రిందనే నేను ఉంటానయ్యా. దావీదు భక్తుడు ప్రార్థించాడు, అయ్యా నీ శరణ జోచి ఉన్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీ రెక్కల క్రిందే నేను ఉంటానయ్యా. నేను విచారణ చేస్తున్నానయ్యా, నేను కేకలు వేస్తున్నానయ్యా. నా కళ్ళు తెరుంచయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా, నా బిడ్డల జీవితాన్ని బాగుపరచయ్యా, నా బిడ్డల చదువును దీవించి ఆశీర్వదించయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా. అయ్యా నేను విచారణ చేస్తున్నాను, నేను కేకలు వేస్తున్నాను తండ్రి, ఒక్కసారి నా మీద దృష్టి ఉంచయ్యా. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన రెక్కలే మనకు స్వస్థత ఇస్తుంది, ఆయన రెక్కలే మనకు ఆరోగ్యం ఇస్తుంది. అందరూ ప్రార్థన చేయాలి.